తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు వారందరికీ, యావత్ ప్రపంచ తెలుగు ప్రజలందరికీ, అందరి దేశానికి మా సంక్రాంతి పండుగ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అందరి సుఖశాంతులతో ఈ సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలని ఆశిస్తూ మీరందరికీ నందమూరి రామకృష్ణ. చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. 3 సంవత్సరాలు చేసుకోలేకపోయాం. ఎందుకంటే తెలుగు రాష్ట్ర పరిస్థితుల్లో మీ అందరూ గమనించారు. చాలా బాధగా ఉంది. పండుగ వచ్చేసి వాతావరణం లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. తప్పకుండా మళ్ళీ ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఏటా అందరి ఏళ్ళలో మంచిగా చేసుకుంటారని, సంతోషంగా ఉంటారని కోరుతున్నాను. తెలుగుదేశం రావాలి, మళ్ళీ మన తెలుగు రాష్ట్రాలు బాగుపడాలి, అభివృద్ధిలోకి రావాలి. ఎందుకంటే అప్పుడు అన్నాడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తెలుగు జాతికి ఒక ఐడెంటిటీ తెచ్చాడు ఆయన. తెలుగు వారి అందరికీ ఐడెంటిటీ తీసుకొచ్చాడు ఆయన. ఆ తర్వాత మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలు, అదే రీతిలో వారు వెళ్తున్నారు. వారు ఇంకో అడుగే ముందేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి నేటి యువకులందరికీ మంచి భవిష్యత్తు కల్పించాడు ఆయన. అందరూ చూస్తున్నాం, మనం చూసాము 53 రోజులు వారిని ఏం చేశారు. 53 ప్రపంచమంతా వారు స్పాంటేనియస్గా చాలా బాధపడి వారందరూ వారి మద్దతు తెలిపారు. సో కాబట్టి తెలుసు, మళ్ళీ మన తెలుగు రాష్ట్ర అభివృద్ధి కావాలంటే, యావత్ భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉండాలంటే మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ కోరుతున్నారండి. మా అందరి ఉద్దేశం కూడా అంతే. రాష్ట్ర ప్రజలు బాగున్నారంటే మన రాష్ట్రం బాగున్నట్టే. మనందరికి కావాల్సింది అదేనండి. చాలా వెనకబడిపోయాం. అడుక్కోవడానికి చెప్పకూడదని ఒకే మాట చెప్పాలి. ఇతరులకు అడుక్కోవడానికి చెప్పకూడదు అంతే. ఎందుకంటే ఏం చెప్పలేను.